ఏం తినాలో తెలుసు, ఏం చేయాలో కూడా తెలుసు, అయినా బరువు ఎందుకు తగ్గట్లేదు? ఒకసారి నిజంగా ఆలోచించండి. బరువు తగ్గాలంటే ప్రోటీన్ ఫుడ్ పెంచాలని తెలుసు, వాకింగ్ గానీ ఎక్సర్సైజ్ గానీ చేయాలి అని తెలుసు, ఫుడ్ కంట్రోల్లో తినాలి అని కూడా తెలుసు, మంచిగా నిద్ర ఉండాలి అని కూడా తెలుసు. అంటే మనకు తెలియదు ఏమీ లేదు, అన్నీ తెలుసు. కానీ రిజల్ట్ ఎందుకు రావట్లేదు? అప్పుడు ఆలోచిస్తే మన మీద మనమే జడ్జిమెంట్ ఇచ్చేస్తాం. నాకు డిసిప్లిన్, క్రమశిక్షణ లేదు అని, నాకు బద్ధకం ఎక్కువ అని, బరువు తగ్గడం నా వల్ల కాదు అని అనుకుంటాం. మనకి ఏం చేయాలో తెలుసు, కానీ తెలిసిన దాన్ని ఒక సిస్టమేటిక్ గా ఫాలో అవ్వడం అనేది రావట్లేదు. అసలు సమస్య అక్కడే ఉంది. అయితే నేను ఈ రోజు మీకు ఇంకొక డైట్ గురించి చెప్పను, రైస్ తినాలా వద్దా అనే దాని గురించి చెప్పను, ఏ ఫ్రూట్ బెస్ట్ అని చెప్పను. విషయాలు తెలిసినా అది యాక్షన్ అంటే ఆచరణలోకి ఎందుకు రావట్లేదు అనే దాని గురించి మాట్లాడతాను. నోయింగ్ వర్సెస్ డూయింగ్. తెలియడం వేరు, దాన్ని ఫాలో అవ్వడం వేరు, చేయడం వేరు. ఒక వ్యక్తి డ్రైవింగ్ గురించి ఒక 1000 వీడియోస్ యూట్యూబ్ లో చూసాడు అనుకో, స్టీరింగ్ ఎలా పట్టుకోవాలో తెలుసు, బ్రేక్ గురించి తెలుసు, గేర్ గురించి తెలుసు, అంత మాత్రాన సిటీ ట్రాఫిక్ లో కాన్ఫిడెంట్ గా డ్రైవ్ చేయగలరా? లేదు కదా. తెలుసుకోవడం అనేది ఒక థియరీ, సిద్ధాంతం. చేయడం అనేది కళ, స్కిల్. బరువు తగ్గడంలో కూడా అదే. ఆరోగ్యకరమైన ఫుడ్ గురించి తెలుసుకోవడం ఒకటి, ఆరోగ్యకరమైన ప్రవర్తన అంటే దానికి తగ్గట్టు మనం చేయడం ఒకటి. చాలా మంది న్యూట్రిషన్ గురించి చాలా మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నారు, కానీ దాని ఆచరణలోకి మాత్రం రావట్లేదు, ప్రాక్టీస్ లోకి. అందుకే రిజల్ట్ కూడా రావట్లేదు. ఇన్ఫర్మేషన్ వర్సెస్ క్లారిటీ, సమాచారం వర్సెస్ స్పష్టత. మనకి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటారు. ఒక రీల్ లోనేమో రైస్ మానేమంటారు, ఒకళ్ళేమో తీసుకోమంటారు. ఒక వీడియోలోనేమో ఉపవాసం ఉండాలి, ఫాస్టింగ్ ఉండాలి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండాలంటారు. ఇంకో వీడియోలోనేమో 5 మీల్స్ తినాలి అని అంటారు. ఒకళ్ళేమో పిండి పదార్థాలు పూర్తిగా తినేయాలి అంటారు, ఒకళ్ళేమో పిండి పదార్థాలు తినాలి అని అంటారు. ఇన్ఫర్మేషన్ ఎక్కువ అవుతుంది, క్లారిటీ తక్కువ అవుతుంది, యాక్షన్ ఇంకా తక్కువ అవుతుంది. గూగుల్ మ్యాప్ లో డెస్టినేషన్ పెట్టి ప్రతిసారి మనం డైరెక్షన్ మార్చుకుంటూ ఉన్నాం అనుకోండి, డెస్టినేషన్ చేయడానికి చాలా టైం పట్టింది, అవునా? వెయిట్ లాస్ లో కూడా అంతే. పర్ఫెక్ట్ మెథడ్ వెతుకుతూ పనిచేసే విధానాన్ని వదిలేస్తున్నాం. మీకు ఇంకొక కొత్త టిప్ అవసరం లేదు, ఒక క్లియర్ రూట్ అవసరం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, హెల్త్ కంటెంట్. ఆరోగ్యకరమైన వీడియోస్ చూడడం కూడా ఒక రిజల్ట్ లాగా మనం భావిస్తున్నాం. హెల్దీ రెసిపీలు సేవ్ చేసుకుంటాం, డైట్ చార్ట్లు స్క్రీన్ షాట్ తీసుకుంటాం, ప్రోటీన్ దేనిలో ఎక్కువ ఉందో రాసుకుంటాం డీటెయిల్ గా, కొత్తగా వెయింగ్ స్కేల్, వెయిట్ మెషిన్ అనేది కొనుక్కుంటాం, వాకింగ్ షూ కొనుక్కుంటాం. ఆ సమయంలో మనకు అనిపిస్తుంది నేను హెల్త్ మీద, ఆరోగ్యం మీద చాలా సీరియస్ గా కేర్ తీసుకుంటున్నాను అనుకుంటాం. కానీ ఒక ప్రశ్న, ఆ ఇన్ఫర్మేషన్ మన ప్లేట్ లోకి వస్తుందా? మన సరుకుల లిస్ట్ లోకి వస్తుందా? మన క్యాలెండర్ లో వాకింగ్ కి టైం వచ్చిందా? మన బెడ్ టైం ఏమైనా మారిందా? పెద్దగా ఏమీ మారలేదు. మీరు పెద్దగా ప్రోగ్రెస్ చేయలేదు, అంటే ఫాలో అవ్వలేదు. రిజల్ట్ వస్తున్నట్టు కన్జ్యూమ్ చేశారు, అంటే వినియోగించారు అంతే, జస్ట్ ఆలోచించారు. ఇది చాలా పెద్ద తేడా. విల్ పవర్ వర్సెస్ సిస్టమ్. సంకల్ప బలం కాదు, సిస్టమ్ కావాలి. చాలా మంది అంటారు, సార్ నాకు విల్ పవర్ లేదు, సంకల్ప బలం లేదు అంటారు. కానీ ఒకసారి ఊహించుకోండి, రాత్రి 10ంటికి మీకు బాగా ఆకలింది, ఫ్రిడ్జ్ లో రెడీగా మంచిగా కూరగాయలు, ఫ్రూట్స్, పెరుగు, పనీరు ఇట్లాంటి హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి. సేమ్ ఇంకొక సిచ్యువేషన్ లో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఫ్రిడ్జ్ అంతా ఎంటీగా ఉంది, ఫోన్ లో ఫుడ్ డెలివరీ యాప్ ఓపెన్ చేసి. ఇక్కడ ఏ సిచ్యువేషన్ లో మనకు ఆరోగ్యకరమైన ఫుడ్ అనేది యాక్సెసిబుల్ గా ఉంది, అందుబాటులో ఉంది, ఖచ్చితంగా ఫస్ట్ దే. ఇక్కడ మన క్యారెక్టర్ మారలేదు, మన క్రమశిక్షణ, డిసిప్లిన్ ఒక్కసారిగా పెరగలేదు, జస్ట్ ఎన్విరాన్మెంట్ మారింది, చుట్టుపక్కల వాతావరణం మారింది. నేను ఎంత స్ట్రాంగ్, ఎంత బలంగా ఉన్నాను బరువు తగ్గడం అనేది కాదు, ఆరోగ్యకరమైన అలవాట్లు, ఆరోగ్యకరమైన విషయాలు, ఆప్షన్స్ మనకి ఎంత అందుబాటులో ఉన్నది అనేది ముఖ్యం. అక్కడ గేమ్ అంతా మారిపోతుంది. వాకింగ్ షూస్ కనిపించే దగ్గర పెట్టండి. సాయంత్రం పూట మనకి క్రేవింగ్స్, ఆకలికి ఎక్కువ కనిపిస్తుంది అంటే ముందుగానే మనకి ఆరోగ్యకరమైన ఆప్షన్స్ అనేది రెడీగా మన ఇంట్లో ఉండాలి. అలా లేదనుకుంటే ఖచ్చితంగా బయట ఫుడ్ డెలివరీ యాప్ లోనే పెట్టేసుకుంటాం. డిన్నర్ తర్వాత ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుంది అంటే మనం అప్పటికప్పుడు ఆలోచించకూడదు. హెల్దీ ఆప్షన్స్ మార్నింగ్ నుంచే, ముందు రోజే మనం ఆలోచించాలి. మనకి పర్టికులర్ టైంలో మనకు ఆకలి అవుతుంది అని మనకు తెలుసు కాబట్టి ముందే ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్ అనేది లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. క్రమశిక్షణ, డిసిప్లిన్ మీద ఆధారపడే ఏదైతే ఉందో సిస్టమ్, అది ఫెయిల్ అవుతుంది. ఒక సిస్టమ్, ఒక ప్లానింగ్ ఉన్న లైఫ్ స్టైల్ మాత్రమే విన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ హెల్దీ ఫుడ్ వర్సెస్ రివార్డ్. బిర్యానీ తింటే ప్లెజర్ ఎప్పుడు వస్తుంది, రివార్డ్ ఎప్పుడు వస్తుంది? వెంటనే వస్తుంది. స్వీట్స్, చిప్స్, జంక్ ఫుడ్ అన్ని కూడా వెంటనే మనకి ప్లెజర్ అనేది వస్తుంది. కానీ రోజు ఒక అరగంట సేపు వాకింగ్, ఎక్సర్సైజ్ చేసి మంచి డైట్ ఫాలో అయితే రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఒక 5 కేజీలు తగ్గామన్న ఆనందం ఎప్పుడు వస్తుంది? కొన్ని వారాల తర్వాత, నెల తర్వాత వస్తుంది. ఇమీడియట్ ప్లెజర్ వర్సెస్ డిలేడ్ బెనిఫిట్. అందుకే రిజల్ట్ కోసమే పని చేసామనుకోండి, మోటివేషన్ త్వరగా పోతుంది. బరువు వెంటనే రివార్డ్ ఇవ్వదు, ప్లెజర్ ఇవ్వదు. వాకింగ్ లేదా ఎక్సర్సైజ్ కంప్లీట్ చేశారా, అది ఒక విజయంగా భావించండి. ఆరోగ్యకరమైన లంచ్ కానీ డిన్నర్ కానీ తీసుకున్నారా, అది ఒక విజయంగా భావించండి. ఆకలి కోరికలు వచ్చినా పోర్షన్ కంట్రోల్లో తిన్నారా, అది కూడా ఒక విజయంగా భావించండి. బరువు అనేది తర్వాతనే తగ్గుతుంది, కానీ మన మీద నమ్మకం అనేది ప్రతిరోజు మనం చిన్న చిన్న వాటికి మనం విజయంగా భావించే దానిలోనే ఉంటుందన్నమాట.
మన దగ్గర కామన్ గా ఒక పాయింట్ ఉంటుంది, నేను డైట్ లో ఉన్నాను అని అంటారు. దీన్ని ఒక టెంపరీ పనిష్మెంట్, శిక్షలాగా అనుకుంటూ ఉంటాం అనమాట. ఫ్యామిలీ ఫంక్షన్ లో ఒక్కరోజు తింటే ఏమవుతుంది అన్నప్పుడు, ఆఫీస్ లో లైఫ్ ఎంజాయ్ చేయాలి బాస్ అన్నప్పుడు, ఇంట్లో నీ కోసం సపరేట్ గా వండలేము అన్నప్పుడు, అప్పుడు మన బ్రెయిన్ కూడా ఈ డైట్ ఎప్పుడు అయిపోతుంది అని మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మన మైండ్ లో పర్సెప్షన్ విధానం అనేది మారాలి. మనం ఏం అనుకోవాలి అంటే, నేను డైట్ లో లేను, మంచి అలవాట్లు మార్పులు చేసుకోవడానికి చేస్తున్నాను అని అనుకోవాలి. డైట్ స్ట్రిక్ట్ గా చేయకూడదు, అన్ని ఎంజాయ్ చేయండి, కాకపోతే లిమిటెడ్ గా కంట్రోల్ గా ఎంజాయ్ చేయాలి. ఇంకా స్వీట్ తిన్నామా బాధపడొద్దు, నెక్స్ట్ మీల్ నుంచి మళ్ళీ నార్మల్ గా వచ్చేసేయండి. వర్కౌట్ కానీ వాకింగ్ అని మిస్ అయిందా ఏం పర్లేదు, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ నార్మల్ గా వచ్చేసేయండి. ఎవరూ కూడా 100% చేయలేము, ఇవన్నీ కూడా ఉంటాయి, వీటన్నిటిని మేనేజ్ చేసుకోవాలి. స్వీట్స్ తినొచ్చు, ఫంక్షన్కి వెళ్ళొచ్చు, బిర్యానీ తినొచ్చు, అయితే ఎప్పుడు ఎక్కడ ఎలా దాన్ని ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాం, కంట్రోల్లో తింటున్నాం అనే దాని గురించి ఉండాలి. ఒకవేళ ఎక్కువ తిన్నా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ప్రాసెస్ ఇలా ఉందనుకోండి లైఫ్ లాంగ్ చేయగలుగుతాం, ఎందుకంటే తగ్గడం ఒకటే ఇంపార్టెంట్ కాదు, తర్వాత మెయింటైన్ చేసుకోవాలి. ప్రాసెస్ అనేది ఎంజాయ్ చేస్తూ తగ్గాము, డైట్ అనేది తీసేసాం అనుకోండి, చక్కగా ఎంజాయ్ చేస్తూ తగ్గొచ్చు, దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ డైలీ డెసిషన్స్, రోజు మొత్తం ఎప్పటికప్పుడు నిర్ణయాలను తీసుకోవడం అనేది మారాలి. పొద్దున ఏం తినాలి, మళ్ళీ లంచ్ టైంలో లంచ్ ఏం వండుకోవాలి, మళ్ళీ డిన్నర్ టైంలో డిన్నర్ ఏం ఉండాలి, ఇవాళ వండలేదు ఏమన్నా ఆర్డర్ పెట్టుకోవాలా, రోజంతా ఈ నిర్ణయాలతో మైండ్ కి డెసిషన్ ఫ్యాటీగా వచ్చేస్తుంది అనమాట. బ్రెయిన్ అలిసిపోతుంది, చిరాకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రీ ప్లానింగ్, ముందుగానే ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట. అప్పటికప్పుడు ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా బ్రెయిన్ కష్టపడడానికి ఇష్టం ఉండదు, ఖచ్చితంగా మనం జంక్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం ఇలాగే చేస్తాం. బ్రేక్ఫాస్ట్ కి 2-3 హెల్దీ ఆప్షన్స్ ముందుగానే ఉండాలి, లంచ్ కి ప్లానింగ్ ఉండాలి, డిన్నర్ ప్లానింగ్ ఉండాలి, ఆకలి అయితే ప్లానింగ్ ఉండాలి. ఇలా ప్రతిదానికి ప్రీ ప్లానింగ్ అనేది ఉండాలి, లేదంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాం. మోటివేషన్ అనేది ఎక్కువ కావాలి అని కాదు, డెసిషన్స్ అనేది తక్కువ కావాలి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నేను కొంచెం ఫుడ్ తింటున్నాను అనుకుంటాం కానీ మధ్యలో తినే చిన్న పదార్థాలు, ఫుడ్ ఏదైతే ఉంటుందో మనం గుర్తుండదు అన్నమాట. బ్రేక్ఫాస్ట్ కంట్రోల్లోనే తింటాం, తక్కువే తింటాం, లంచ్ కంట్రోల్లోనే తింటాం, డిన్నర్ కంట్రోల్లోనే తింటాం. కానీ ఆడవాళ్ళు వంట చేస్తూ మధ్యలో టేస్ట్ కోసం అని తినడం, లేదా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ టీ కాఫీ తీసుకునేటప్పుడు మధ్యలో తీసుకునే 2 బిస్కెట్లు, ఆఫీస్లో స్వీట్స్ అప్పుడప్పుడు పర్లేదు, రెగ్యులర్ రోజు ఎక్కువైంది అనుకోండి, సాయంత్రం పూట కొన్ని మిక్చర్ స్నాక్స్ కొంచెమే కదా అని, వీకెండ్ ఒక్కటే కదా అని ఎంజాయ్ చేయడం, ఫుల్గా అన్ని కంట్రోల్ లేకుండా తినడం, కూరల్లో వేసే కొంచెం క్వాంటిటీ, ఆయిల్ క్వాంటిటీ ఎక్కువైంది అనుకోండి మొత్తం పోతుంది. ఇవన్నీ ఒక్కొక్కటిగా చిన్నగానే కనిపిస్తాయి. ఒక బకెట్కి పెద్ద హోల్ ఉండాల్సిన అవసరంలా, చిన్న రంధ్రాలు ఉన్నా కానీ లీక్ అయిపోతుంది. కాబట్టి మన క్యాలరీస్ కూడా ఈ చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో మనం తెలియకుండా గుర్తుండవో మనం పట్టించుకోవాలన్నమాట, లేదంటే లీక్ అయిపోతుంది, వెయిట్ లాస్ అనేది అవ్వం. జీవితాంతం ఇలా క్యాలరీస్ కౌంట్ చేస్తూ ఉండాలంటే అలా ఏం లేదు, జస్ట్ అబ్జర్వ్ చేసుకోండి, లిమిటెడ్గా తీసుకోండి. నేను నిజంగా ఏం తింటున్నాను అనేది జాగ్రత్తగా ట్రాక్ చేయండి, డేటా తీసుకోండి. నెక్స్ట్ వీకెండ్ వర్సెస్ స్పెషల్ రూల్స్. సోమవారం నుంచి శుక్రవారం వరకు బాగా కంట్రోల్లో తిని, శనివారం ఆదివారం వీకెండే కదా అని చెప్పి బయట ఫుడ్ ఎక్కువ పెట్టుకోవడం, బాగా ఎక్కువగా 3 పూట్ల కంట్రోల్ లేకుండా తినడం, రాత్రిపూట లేదా ఎక్కువగా అవుటింగ్ వెళ్ళడం. ఇక్కడ నా ఉద్దేశం ఎంజాయ్ చేయొద్దని కాదు, బిర్యానీ తినొద్దు అని కాదు, బట్ లిమిటెడ్గా. ఇప్పుడు మార్నింగ్ లంచ్ తిన్నాం అనుకోండి, ఆ మార్నింగ్ డిన్నర్ కంట్రోల్లో తినండి. అలా కాకుండా 3 పూట్ల బయట తినడమో లేదా ఎక్కువ తినడం చేసామనుకోండి తేడా కొడుతుంది. ఇలా వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేసి సోమవారం బరువు చూసేసరికి నేను బరువు తగ్గడానికి నేను పనికిరానేమో, నా బాడీ స్టవ్ అనేమో అని అనుకుంటాం. కానీ శరీరానికి సోమవారం తెలియదు, ఆదివారం తెలియదు. ఓవరాల్గా మనం ఇచ్చే క్యాలరీస్, మన అలవాట్లు, ఈ ప్యాటర్న్ మాత్రమే తెలుసు. కాబట్టి ఎంజాయ్ చేయండి, రెస్టారెంట్స్కి వెళ్ళండి, స్వీట్స్ తినండి, కానీ ఎలా పడితే కాదు, ఎంత పడితే అలా కాదు. ఒక ప్లానెడ్గా, కంట్రోల్గా, ఫిక్స్డ్గా, ఫ్లెక్సిబుల్గా తినండి. ఒక మీల్ ఎంజాయ్ చేయండి, మొత్తం ఫుల్గా కంట్రోల్ లేకుండా చేయండి. నెక్స్ట్ ఆల్ ఆర్ నథింగ్ అనే మైండ్ సెట్. ఒక స్వీట్ తిన్నారు, డైట్ పోయింది అనుకుంటాం, లంచ్ బయట తిన్నారు, ఇంకా రోజంతా ఈ రోజు వేస్ట్ అనుకుంటారు, మిగతా పూటలు కూడా ఫుల్గా తినేస్తాం. ఎక్సర్సైజ్ చేయడం మిస్ అయింది, ఈ వారం ఏముందులే, నెక్స్ట్ వారం నుంచి సోమవారం నుంచి కరెక్ట్ చేద్దాం అనుకుంటాం. ఒకసారి ఆలోచించండి, నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మనం కార్లో వెళ్తుంటే ఒక టైర్ పంచర్ పడింది అనుకోండి, ఈ టైర్ పంచర్ పడింది కదా అని చెప్పి మిగతా 3 టైర్లు కూడా పంచర్ చేయం కదా. ఇది సెట్ చేసుకొని నార్మల్ చేసుకొని మళ్ళీ పయనాన్ని స్టార్ట్ చేస్తాం. కానీ డైట్లో మాత్రం అన్ని టైర్లకి పంచర్ చేస్తాం. ఒక తప్పుని రోజు మొత్తం ఫెయిల్యూర్ లాగా చూస్తున్నాం. కానీ ఇక్కడ మిస్టేక్, తప్పు తర్వాత ఎంత ఫాస్ట్గా మళ్ళీ ట్రాక్లోకి వస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ మీల్ నుంచి ఎంత బాగా ఫాస్ట్గా చేస్తున్నాం అనేది ముఖ్యం. లంచ్ హెవీ అయిందా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారా, ఓకే, డిన్నర్ అనేది కంట్రోల్లో తినండి, మానేయొద్దు కానీ కంట్రోల్లో తినండి. ఎక్సర్సైజ్ మిస్ అయ్యామా, ఓకే, ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయండి, లేదా రేపటి నుంచి మళ్ళీ నార్మల్ ట్రాక్లోకి వచ్చేసేయండి. స్వీట్ తిన్నారా, ఓకే, ఎంజాయ్ చేయండి, మళ్ళీ నార్మల్గా వచ్చేసేయండి. మీ కంబ్యాక్ నెక్స్ట్ మండే నుంచి కాదు, నెక్స్ట్ మీల్ నుంచి ఉండాలి. ఇంకొక ముఖ్యమైన విషయము, మనకి వెయిట్ మిషన్ ఒకటే రిపోర్ట్ కార్డు కాదు. 3 రోజులు పర్ఫెక్ట్ గా చేశారు, కానీ వెయిట్ మిషన్ లో ఏమి మార్పు రాలేదనుకోండి, ఏం లాభం అనుకుంటాం. కానీ మనం వెయిట్ మిషన్ లో చూపించిన బరువు రోజు కొవ్వే చూపించదు, మొత్తం శరీరంలో చాలా విషయాలు ఉంటాయి. మన బాడీ వెయిట్ అంటే కొవ్వు, కండ, నీరు శాతం, గ్లైకోజిన్,
ఫుడ్ ద్వారా ఉండే వేస్ట్ కానీ, హార్మోనల్ ఫ్లక్చువేషన్, ఇవి షార్ట్ టర్మ్ గా మనకి మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. వేయింగ్ మిషన్ లో వెయిట్ ని ఒక డేటాగా మాత్రమే చూసుకోవాలి, దాన్ని ఒక రిపోర్ట్ కార్డ్ లాగా చూడకూడదు, దాన్ని జడ్జిమెంటల్ గా తీసుకోకూడదు. వెయిట్ ట్రెండ్ చూడండి, కానీ దాంతో పాటు నడుము చుట్టుకొలత, ఎనర్జీ, బట్టల ఫిట్టింగ్, ఆకలి కంట్రోల్, నిద్ర, కన్సిస్టెన్సీ, ఇవన్నీ కూడా మనం మెజర్ చేయాలి. అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్, ఫుడ్ను మాత్రమే కాదు మొత్తం లైఫ్ స్టైల్ ని చూడాలి. కొంతమంది రిజల్ట్ రావట్లేదని ఇంకా ఫుడ్ను తగ్గిస్తారు, టిఫిన్ మానేస్తారు, లేదా లంచ్ బాగా తగ్గిస్తారు, డిన్నర్ స్కిప్ చేయడం లేదా ఫ్రూట్ చేయడం చేస్తారు. కానీ 5 గంటలే నిద్రపోతారు, ఒత్తిడేమో ఎక్కువ ఉంటది, రోజు మొత్తం యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది, రోజంతా ఎక్కువగా కూర్చొనే ఉంటారు. మనకి ఇక్కడ లైఫ్ స్టైల్ లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఫుడ్ని ఎందుకు కట్ చేయాలి? ప్రతి సమస్యకి మనం స్టార్వేషన్ అంటే మనం ఆకలితో ఉండడం, ఫుడ్ మానేయడం ఇది ఒకటే సొల్యూషన్ కాదు. నిద్ర, ఒత్తిడి, ఎక్సర్సైజ్, రోజు మొత్తం ఎక్కువగా మూవ్మెంట్, ఆకలి, చాయిసెస్, మన అలవాట్లు, కన్సిస్టెన్సీ, ఇవన్నీ కూడా మనకు ప్రభావితం చూపిస్తాయి. మీ బాడీ క్యాలిక్యులేటర్ మాత్రమే కాదు, ఒక లైఫ్ స్టైల్ సిస్టమ్. సరే, మరి అయితే సొల్యూషన్, పరిష్కారం ఏంటి? దీన్ని ఒక 5 విషయాలుగా విభజిద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ లాగా సేవ్ చేసి వెళ్ళకండి, దీన్ని ఫాలో అవ్వండి. ఇది తెలుసు, తేల్చుకో, తయారు చేసుకో, ట్రాక్ చేయి, తిరిగిరా. స్టెప్ నెంబర్ 1, తెలుసు. మీకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు, ముఖ్యమైన 3-4 పాయింట్లు మీరు ఇంప్లిమెంట్ చేయండి, దాన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. 100 అలవాట్లు మార్చొద్దు. స్టెప్ నెంబర్ 2, తేల్చుకో. అసలు మీ సమస్య ఏంటి? రాత్రిపూట క్రేవింగ్స్, ఆకలి ఎక్కువగా ఉంటుందా? వీకెండ్ లో కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ఒత్తిడి వచ్చినప్పుడు ఎక్కువగా తింటున్నారా? డిన్నర్ లేట్ గా తింటున్నారా? బయట ఫుడ్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? వీటన్నిటికీ ఒక ప్లానింగ్ ఉందనుకోండి, దాన్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ముందు ఆ సమస్య ఏందో తెలుసుకోండి, తెలుసుకోండి, అవగాహన తెచ్చుకోండి, రాసుకోండి, దాని మీద పని చేయండి. స్టెప్ నెంబర్ 3, తయారు చేసుకో. ఆరోగ్యకరమైన సరుకులు తెచ్చుకోండి, సింపుల్ గా మీల్ ఆప్షన్స్, హెల్దీ ఆప్షన్స్ ప్లాన్ చేసుకోండి, హెల్దీ స్నాక్స్ రెడీ చేసుకోండి, క్రేవింగ్స్ వచ్చినప్పుడు హెల్దీ స్నాక్స్ తినండి, ఎక్సర్సైజ్ గానీ వాకింగ్ గానీ ఒక టైం పెట్టుకోండి. రాత్రిపూట డిన్నర్ తిన్న తర్వాత ఏమన్నా క్రేవింగ్స్ వస్తాయేమో ముందుగా రెడీ పెట్టుకోండి, ఏమన్నా స్వీట్ లాగా లేదా ఏమైనా క్రంచీగా తినాలనిపిస్తుంది, దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోండి. మనం మనుషులం కాబట్టి క్రేవింగ్స్ ఇవన్నీ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి, కానీ మనకు ప్రీ ప్లానింగ్ ఉందనుకోండి, అదే టైంలో మనం జంక్ తినకుండా, బయట నుంచి ఆర్డర్ పెట్టకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. స్టెప్ నెంబర్ 4, ట్రాక్ చేయి. రోజు వేయింగ్ మిషన్ మీద బరువు ఒకటే కాదు, నేను ప్లాన్ చేసుకున్న ఫుడ్ ఫాలో అయ్యానా, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటున్నానా, ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తూ డే టైంలో ఎక్కువ మూవ్మెంట్స్ ఉంటున్నాయా, నా నిద్ర రొటీన్ ఎలా ఉంది, ఇవన్నీ పర్ఫెక్ట్ గా చెప్పినా పర్లేదు, కన్సిస్టెన్సీ అంటే కరెక్ట్ గా కంటిన్యూగా చేయండి. స్టెప్ నెంబర్ 5, తిరిగిరా. దారి తప్పుతాం, స్లిప్ అవుతాం, ఫంక్షన్స్ వస్తాయి, ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది, ఫెస్టివల్స్ వస్తాయి, ఒత్తిడి వస్తుంది, అవి ప్రాబ్లం కాదు, మళ్ళీ ట్రాక్లోకి రాకపోవడం. మీ లక్ష్యం దారి తప్పకపోవడం కాదు, దారి తప్పినా మళ్ళీ ట్రాక్లోకి రావడం. స్లిప్ అయిన తర్వాత, దారి తప్పిన తర్వాత ఎంత ఫాస్ట్గా వస్తున్నాం అనేది ముఖ్యం. మీరు ఇన్ని సంవత్సరాలుగా వెయిట్ లాస్ గురించి తెలుసుకుంటూ, వీడియోస్ చూస్తూ, నేర్చుకుంటూ స్టార్ట్ చేసి మళ్ళీ దారి తప్పడం, మళ్ళీ ఫెయిల్ అవ్వడం ఇలా జరిగి ఉంటుంది. మీకు ఇంకొక సీక్రెట్ ఫుడ్ అవసరంలా, ఇంకొక టిప్ ఏం అవసరంలా, ఇంకొక మ్యాజిక్ టిప్ అవసరం లేదు, ఇంకొక డీటాక్స్ డ్రింక్ అవసరం లేదు, ఇంకొక మండే అవసరం లేదు. మీకు తెలిసిన విషయాలను మీ జీవితానికి సరిపోయే చిన్న చిన్న బిహేవియర్స్ గా మార్చుకోవాలి, వాటిని ప్రాక్టీస్ లోకి తీసుకురావాలి. ఒక బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఉంటే సరిపోదు, రోజు ఒక్క ఇటుకైనా పెట్టాలి. మన హెల్త్ కూడా అలాగే. నాలెడ్జ్ అనేది బ్లూ ప్రింట్, కన్సిస్టెన్సీ అనేది బ్రిక్స్, ఇటుకలు. రోజుకొక బ్రిక్, రోజుకొక ఇటుక, పర్ఫెక్ట్ గా కాదు, రిపీటెడ్ గా పెట్టాలి. ఇక మీదట ఒక ప్రశ్న అడగండి, నేను ఇంకా ఏం తెలుసుకోవాలి అని కాదు, నాకు ఇప్పటికే తెలిసిన దానిలో నేను నిజంగా రోజు ఏది చేస్తున్నాను. మీ ఆన్సర్ లోనే మీ బాటిల్ నెక్ ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి వయసు వేరు, బరువు వేరు, పనిచేసే టైమింగ్స్ వేరు, ఆహారపు అలవాట్లు వేరు, కుటుంబ వాతావరణం వేరు, హెల్త్ ఆరోగ్య సమస్యలు వేరు, కండిషన్స్ వేరు. అందుకే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అంతే, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ని మన జీవన విధానానికి సరిపోయేలాగా మనం డిజైన్ చేసుకోవడం అనేది నిజమైన ఆట. సరే, అన్నీ ట్రై చేసి అవ్వకపోతే నేను మీకు తోడుగా ఉంటాను. మేము మీకు పర్సనల్ గైడెన్స్ అనేది ఇస్తాం. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి స్టార్ట్ చేసిన తర్వాత ఆపకుండా తగ్గింది మెయింటైన్ చేసుకునేలాగా మీకు గైడెన్స్ అనేది ఇస్తాం. పర్సనల్ గైడెన్స్ కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. అయితే ఇది ఫ్రీ ప్రోగ్రామ్ కాదు, పెయిడ్ ప్రోగ్రామ్, అది అర్థం చేసుకోగలరు. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ధైర్యంగా ఉండండి, అందరూ బరువు తగ్గుతారు. కాకపోతే ఆ విధానంలో ఎక్కడో మిస్టేక్ చేయడం వల్ల ఎక్కడో తేడా ఉంటుందన్నమాట. దాన్ని కరెక్ట్ చేసుకొని ట్యూన్ చేసుకువెళ్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు. విష్ యూ ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బై.